ఒకప్పుడు రాజకీయాలంటే రాజకీయాన్ని పక్కకు పెట్టి రక్త సంబంధాలకు విలువనిచ్చిన ఆ రోజుల్లో ఇప్పటికీ రక్త సంబంధాలను కనీసం బజారుకి ఇచ్చి రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా వివరిస్తున్న ఈ రోజుల్లో అప్పటి రాజకీయాలు మంచియా ఇప్పటి రాజకీయాలు మంచియా అంటే అప్పటియే మంచి అనొచ్చు. మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద నాయకులని చెప్పుకున్న వాళ్ళు రాజకీయ కోసం తన స్వార్థ రాజకీయాల కోసం రక్త సంబంధికులను కూడా బజార్కి ఇచ్చడానికి కూడా వెనకాడనే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. దానికి నిదర్శనమే రాఖీ పండుగ అనేది ఒక గొప్ప పండుగ. సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పండుగ రోజు అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎంతో అనుబంధంతో అనురాగంతో కుటుంబం అంతా సంతోషంతో ఉండి గడుపుకునే రాఖీ రోజు తెలుగు రాష్ట్రాల నాయకుల అక్క చెల్లెలు రాఖీ ఎందుకు కట్టలేదో అది ఒక వైనాన్ని చూద్దాం. సొంత చెల్లెళ్లే రాఖీలు కట్టని నేతలు ఎలా ఆదర్శం? తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువ నాయకుల పరిస్థితి ఇంట్లో ఈగల మూత, బయట పల్లకిల మూత అన్నట్లుగా మారింది. సొంత చెల్లెలు రాఖీలు కట్టేందుకు సిద్ధంగా ఉండరు, కానీ బయట నుంచి ఇతరులు మాత్రం వచ్చి మా అన్న మహానుభావుడు అని రాఖీలు కట్టిస్తూ ఉంటారు. సొంత చెల్లికి న్యాయం చేయని వాడు బయటి వారికి ఎట్లా చేస్తారనేది ప్రశ్న. ఈ సమస్యను వారు తెలివిగా పరిష్కరించుకోలేక రోడ్డుపై పడిపోతున్నారు. ఫలితంగా ఈ అన్న ఇమేజ్ మసకబారిపోతుంది. సొంత మీడియాలోనూ చెల్లెలకు చోటు లేకుండా చేస్తున్నారు. రాఖీ పండుగ వస్తే సొంత మీడియాలో అన్నా చెల్లెళ్ళు ఆత్మీయత గురించి కుప్పలు కుప్పలు కథనాలుగా కనిపించేవి. ఆ రోజుల్లో ప్రతి పేజీల్లోనూ వారిద్దరి ఫోటోలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అనుబంధాలు కల్పించడం లేదు. చెల్లి ఫోటోను పత్రికల్లో కూడా టీవీలో కూడా బ్యాన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి చెందిన నేత. ఇక సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పే అవకాశం కూడా లేదు. కేటీఆర్ రాఖీ ముందు రోజు లగచర్ల నుంచి ఒక మహిళను పిలిపించుకొని రాఖీ కట్టించుకున్నారు. రాఖీ రోజు ఊళ్ళో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డికి రాఖీ కట్టడం కూడా కదా, ఇప్పుడు ఆయన నీడ కూడా సాయించేందుకు షర్మిల సిద్ధంగా లేరు. ఏవి ఆనాటి అనుబంధాలు? అన్ని ఫేకేనా? అప్పట్లో సాక్షి పత్రికల్లో అన్ని బాగున్న రోజుల్లో జగన్ షర్మిల అనుబంధం గురించి వచ్చే కథనాలు చదివితే పాలకులు కళ్ళు చెమ్మర్చుతాయి. జగన్ రెడ్డికి చెల్లి అంటే అంత ఇష్టమా అని వైసీపీ క్యాడర్ అనుకునేవారు. కానీ అవన్నీ సాక్షిలో లక్షల జీతాలు ఇచ్చి వేయించుకుని రచయితలతో రాయించుకున్న కాల్పనిక కథలని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. అసలు జగన్కు తల్లి చెల్లి అంటే సెంటిమెంట్ లేదని వారిపై ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళినప్పుడే తేలిపోయింది. సోషల్ మీడియాలో వారి క్యారెక్టర్లపై నిందలు వేయడం, చెల్లి చీర రంగు గురించి మాట్లాడినప్పుడే ఆయన ఎంత ఘోరమైన మనస్తత్వం ఏమిటో ప్రజలు తేలిపోయింది. ఆయన రాఖీ పండుగ అంటే ఇప్పుడు అసహించుకుంటున్నారట. రాజకీయ స్వార్థం కోసం కుటుంబ బంధాలు వదిలేస్తున్నారంటే అవుననే చెప్పొచ్చు. కేటీఆర్ జగన్ ఇద్దరు రాజకీయ ఆస్తుల స్వార్థాల కోసం సొంత సోదరిమణుల్ని వదిలేశారు. కవిత రాజకీయంగా తనకు ప్రాధాన్యత కోరుకున్నారు, కానీ తనకు అడ్డం ఉండకూడదని కేటీఆర్ అనుకుంటున్నారు. జగన్ రెడ్డి తన కోసం విపరీతంగా కష్టపడిన చెల్లికి చిన్న పదవి ఇవ్వలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆస్తులు పంచలేదు. ఇలాంటి వాటి కోసం చెల్లెలను రోడ్డుపై పడేసిన అన్నలు మిగిలిన మహిళలందరికీ మేలేలా చేస్తారని అనుకుంటారు. వారికి గొప్ప అన్నగా ఉంటానని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇది గమనించాలి. సొంత ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేదని మీకేం చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఈ మహిళలే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయాల కోసం రక్త సంబంధాలు దిగజారుతున్నాయా, పక్కకు పోతున్నాయా అంటే అవుననే చెప్పొచ్చు.